అంటే చెప్పండి, ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల దగ్గరికి వెళ్తే ఏం చెప్తా ఉన్నారు ప్రజలు? మంచి రెస్పాన్స్ ఉందండి. కాంగ్రెస్ నవీన్ యాదవ్ పేరు చెప్పగానే మా కుటుంబ సభ్యుడు, మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఇంతకుముందు వాళ్ళు చెప్పిన మాయ మాటలకు ఏదో మేము మోసపోయినాము. ఈ 10 ఏళ్ళు మేము గోస చూస్తున్నాము. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మా దగ్గర ఎమ్మెల్యే లేడని బాధపడ్డాము. సరే జరిగింది ఏదో జరిగింది, కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ని భారీ మెజారిటీతో మేము గెలిపించుకోబోతా ఉన్నాము. వీళ్ళు చెప్పే డ్రామాలు, ఇప్పుడు నవీన్ యాదవ్ మీద చెడు ప్రచారం చేయడానికి దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకు చేస్తున్నారు? గెలవలేమనే భయంతో ఇదన్నీ కూడా కొత్తగా ఆయిస్తున్నారు. నవీన్ యాదవ్ ప్రతి ఇంటి గడప గడపకి తిరుగుతున్నాడట. మాకు తెలియదు, మేము కొత్తగా నల్గొండ నుంచి వచ్చినాం. నేను డిసిసి మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో నేను ప్రతి ఇంటికి గడప గడపకి మార్నింగ్ ఈవినింగ్ తిరుగుతూనే ఉన్నాం. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఏదైనా ఆపద వచ్చిందంటే నవీన్ యాదవ్ మా కొడుకు, మా తమ్ముళ్ళలాగా ప్రతిదీ కూడా అరుచుకుంటాడమ్మా. ఇక్కడ నవీన్ యాదవ్ రౌడీ అనేది అబద్ధము. ఈ ఫేక్ ప్రచారాలతోటి ఈ మీడియా మొత్తం, ఈ రెంట్ మీడియాలతోటి వీళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు ఆయనను బ్యాడ్ చేయడానికి. కానీ ఆయనకు మంచి పేరుంది. రాబోయే కాలంలో మంచి భారీ మెజారిటీతో 11వ తారీఖు మా రిజల్ట్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా మేము భారీ మెజారిటీతో గెలవబోతాం. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది, నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ హైడ్రా పేరుతో పేదల ఇల్లు మొత్తం కూల్చేస్తారు, మీకు ఇల్లు కావాలంటే మా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రచారంలో చెప్తా ఉంది. ఏం చెప్తారు? వీళ్ళకి మెదడు ఉందో లేదో అర్థమైతలేదండి. మా హైడ్రా అనేది ఎంత మంచి కార్యక్రమమో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా మేము ఈ రోజు వరకు చేసినటువంటి కట్టడాలు కూల్చివేత ఏదైతే ఉందో అవన్నీ కూడా FTL పరిధిలో ఉన్నటువంటివి, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నవి అవి తప్ప ఎక్కడ కూడా ఇల్లీగల్గా ప్రభుత్వం తీసుకొని వాళ్ళ ల్యాండ్ తీసుకొని వాళ్ళని కబ్జా చేసింది అనేది అబద్ధం. ఆ కూల్చివేతలు కూడా అబద్ధం చెప్తున్నాయి. ఈరోజు హైడ్రా అనేది ఇప్పుడు హైదరాబాద్లో ఒక 5 మిల్లీమీటర్ అది వచ్చిందంటే, వర్షం వచ్చిందంటే మునిగిపోతూ ఉంది. ఎందుకు మునిగిపోతున్నాయి? కాలనీలు మునిగిపోతున్నాయి. అంటే ఇక్కడ 10 ఏళ్ల కింద ఉన్నటువంటి చెరువులు ఈరోజు లేవు. తెలంగాణ వచ్చినాడు ఉన్నటువంటి చెరువులు ఈరోజు లేవు. వీళ్ళు మొత్తం చెరువులు కబ్జా చేసి రియల్ ఎస్టేట్స్ చేసి ఈరోజు మొత్తం భూమిని అంతా కబ్జా చేసిరు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అమ్ముకున్నది దాన్నంతా కూడా. మళ్ళీ కాకపోతే ఏంటంటే FTL పరిధిలో ఉన్నటువంటి వాటిని ఈరోజు కూల్చివేయడం జరుగుతుంది హైడ్రా కింద. మొన్నటిసారి వరదలు వచ్చినప్పుడు ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగలేదంటే కేవలం హైడ్రా వర్క్ చేస్తుంది. ఎక్కడ ఉన్నా కూడా హైడ్రాకు ఫోన్ చేస్తే వితిన్ మినిట్స్లో వచ్చి వాళ్ళు సేవ అందిస్తున్నారు. కాబట్టి హైడ్రా అనేది చాలా మంచి కార్యక్రమం. ఏ మేధావులు అడిగినా, చదువుకున్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఇది చాలా మంచి కార్యక్రమం. కాకపోతే వాళ్ళు ఏంటంటే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి అదేదో ధర్నా చేస్తున్నట్టు ఇలాంటివి చేస్తున్నారు. కానీ హైడ్రా అనేది చాలా మంచి కార్యక్రమము. ఇక్కడ కబ్జాలు ఏమి లేవు. ఉంటే ఖచ్చితంగా FTL పరిధిలో ఉంటే ఖచ్చితంగా ఈరోజు కూడా నడుస్తుంది. హైడ్రా ఆగిపోయేది కాదు, ముందు ఇంకా కొనసాగుతుంది కూడా.